అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్‌లో G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రాండ్ న్యూ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్‌కి కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి మనకి G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి 133 స్క్వేర్ యార్డ్ హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 24x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందల ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి నాగోల్ జైపూర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీలో లొకేట్ అయి ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్‌కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి అందుబాటులో ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్‌లో హౌస్ అనేది అవైలబుల్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తూ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్‌లో భాగంగా లక్ష్మీ నరసింహ కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. సరౌండింగ్‌లో చూసుకున్నట్లయితే ఫుల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అయ్యాయి. అండ్ చాలా మంచి లొకేషన్‌లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. 133 స్క్వేర్ యార్డ్ G+1 పర్మిషన్ తీసుకొని G+1 అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. గేట్ కవర్ చేస్తున్నాను. ఏదైతే మైనర్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఇవి వచ్చేసి మీరు హౌస్ బుక్ చేసుకున్న తర్వాత వితిన్ 7 డేస్‌లో వర్క్ అనేది కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజ్‌గా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. సఫిషియెంట్‌గా వాటర్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా హౌస్‌కి సంబంధించిన సంప్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో వాల్ కి టైల్ చెక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. చాలా నీట్ గా ఫినిషింగ్ తోటి వర్క్ అనేది చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే 2 BHK ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ కి వచ్చేసి టైల్స్ చెక్ చేశారండి. టైల్స్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. చాలా నీట్ గా వర్క్ అనేది చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 BHKకి వచ్చేసి 2 డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటొచ్చేసి మనకి మెయిన్ డోర్ నార్త్‌కి ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ డోర్ వచ్చేసి ఈస్ట్‌కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 2 BHK వాళ్ళు వాడుకోవడానికి. ఇక్కడ ఉన్నటువంటి వాష్‌రూమ్‌లో వాల్‌కి టైల్ ఫిక్స్ చేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నార్త్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్ గా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేస్తున్నారు. అండ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ అనేది మనకి స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తారు. ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు. వాల్ కి టైల్ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. వాల్ కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ 100% రివర్స్ శాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ వాడి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వెంటిలేషన్ దానికి 2 విండోస్ ప్రొవైడ్ చేస్తారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు.
అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాల్ కి టైల్స్ ఇచ్చేస్తారు అండ్ యాంటిస్ కి టైల్స్ ఫ్లోరింగ్ వేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వచ్చేసి 2 వైప్స్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి బయట వైపు ఉన్నటువంటి డోర్ అండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ కి అవుతుంది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్ గా కవర్ చేశాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా హౌస్ యొక్క ఎలివేషన్ పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ సంబంధించిన చౌకోటు అండ్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్ ఏరియా అనేది వదలడం జరిగింది. మెయిన్ డోర్ పక్కన ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. టైల్స్ తోటి ఇక్కడ నీట్గా ఎలివేషన్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ గోల్డెన్ పట్టీ అనేది వాడడం జరిగింది. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. వాస్తు మెయింటైన్ చేస్తూ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఆపోజిట్ లో వచ్చేసి టీవీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డైనింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. వెంటిలేషన్ వాటికి విండో ప్రొవైడ్ చేశారు. కిచెన్లో ఉన్న పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. అండ్ డైనింగ్ ఏరియాకి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి ప్లేస్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ చాలా విశాలంగా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేస్తారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా కామన్ వాష్రూమ్ దగ్గర వచ్చేసి ఇక్కడ వాష్ మిషన్ పాయింట్ రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్ గా అండ్ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి చౌకోట్స్ అనేది వాడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ అనేది చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో లో రూప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ చాలా నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ వెంటిలేషన్ దానికి విండోస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మనకు రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హౌస్ యొక్క రేట్ అన్నది 1,25,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఈ హౌస్ అన్నది ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ బై ఎవరైనా ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చెక్ చేసుకొని హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.